మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. మన రికార్డింగ్లో ఇది 52వ నెంబరు. మనం ఇప్పుడు 13, 14 శ్లోకాలు చెప్పుకోబోతున్నాము. ఇంతకుముందు 12వ శ్లోకంలో మనకి చక్కగా చెప్పారు. భావాలు బాగా తన యందు తను కరిగిపోవటం వల్లనే అది చక్కగా నిలబడుతుంది మనస్సు. ఆ భావాలు కరిగిపోవాలంటే పుట్టలు పుట్టలుగా పెరిగే భావాల్ని ఎక్కడ పుడుతున్నాయో అనే అన్వేషణ లోపలికి వెళ్ళి చూసుకోవాలి. అదే మార్గము అని చెప్పారు. ఇప్పుడు మనకి 13వ శ్లోకంలో ఏమంటున్నారంటే, భూమి మీద శరీరాన్ని సమానంగా వంకర లేనట్టుగా, అంటే నిటారుగా వీపుని నిలువుగా పెట్టి నేను కూర్చోవటం, వీపు మెడ తల ఒకే గీత గీసినట్టుగా నిలబడి ఉండటం, వంపు లేకుండా. మనం మామూలుగా కొంచెం వంగి కూర్చుంటాం కదా, అలా లేకుండా వెన్నెముక స్ట్రైట్గా పెట్టుకొని కూర్చోవటం. అదే సమయంలో మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒకటి స్ట్రైట్గా పెట్టాలనగానే కొంచెం టైట్ చేస్తాం, బిగిస్తాం శరీరాన్ని. అలాంటి బిగింపు లేకుండా బాడీ అంతా కూడా చక్కగా ఒక రిలాక్సేషన్ అనేది, మజిల్ రిలాక్స్ చేసుకున్నట్టుగా నిదానించి కాస్త బిగింపు లేకుండా జెంటిల్గా స్ట్రైట్గా కూర్చోమని చెప్తూ ఉన్నారన్నమాట. ఏ భాగాన్ని బిగించరాదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చిత్తము స్థిరమై ఉంటే, అంటే మనస్సు కొంచెం స్థిమితంగా కనుక ఉంటే అది కుదురుతుంది, నిలబడుతుంది. దేహం కూడా చక్కగా ఉన్న చోట నిలబడుతుంది. ఆ మనస్సు అటు ఇటు పోయినప్పుడు మనస్సు కూడా, శరీరం కూడా కదులుతుంది న్యాచురల్గా. అది ఎటు లాగితే అటు తెలియకుండానే వెళ్ళిపోతుంటాము, అటు ఇటు చూస్తూ ఉంటాము. అందుకని ఏం చెబుతున్నారు, అట్లా కదలకుండా కూర్చోవటం, మనసు స్థిమితపరుచుకొని ఒక్క నిమిషం ఆగటం, ధైర్యాన్ని చిక్కబట్టుకోవాలంటున్నారు. చిత్త స్థైర్యంలో నిలబడాలి. అంటే నేను చేయగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్తో, ఎక్కడ భయం అనేది లేకుండా ధైర్యంగా ధైర్యంగా కూర్చోవటం. అప్పుడు ఏం చేయాలంటే, తన నాసికాగ్రాన్ని చూసి, నాసికాగ్రము అంటే మామూలుగా మనకు కూడా డౌట్ వస్తుంది, భ్రూమధ్యంలో చూడాలా లేకపోతే ముక్కు చివర చూడాలా అని. ముక్కు చివర కాదు, భ్రూమధ్యమే. భ్రూమధ్యంలో చూడాలనే మిగతా శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉంది అని చెబుతున్నారు ఇక్కడ మాస్టర్ గారు. మీకు డౌట్ అక్కర్లేదు భ్రూమధ్యం అంటే ఏమిటి అని. సందేహం లేకుండా భ్రూమధ్యంలోనే, నాసికాగ్రం అంటే భ్రూమధ్యమే. భ్రూమధ్యం అంటే రెండు కనుబొమ్మలకి మధ్యలో ముక్కు ఎక్కడ మనకి స్టార్ట్ అవుతుందో అక్కడ పైన అన్నమాట, ముక్కుకు పైన అక్కడ మనస్సుతో అక్కడ చూసుకోవాలి. కళ్ళతో చూడటం కాదు, కళ్ళతో చూస్తే తలనొప్పులు వస్తాయి. కళ్ళు మూసేసుకొని మనస్సుతో భ్రూమధ్యాన్ని భావించాలి. అప్పుడేమవుతుంది, ఆ భ్రూమధ్యముల్ని మనస్సుతో చూస్తూ ఉంటే న్యాచురల్గానే కళ్ళు కూడా కొంత ప్రాక్టీస్ అయిన తర్వాత పైకి చూడటం అనేది కళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఇట్లా గనక ఎందుకు చెబుతున్నారు, ఇవన్నీ ఎందుకు చేయాలంటే, ఇలా కనుక చూసినప్పుడు, ఇలా కూర్చున్నప్పుడు, ఇలా మనస్సుతో భ్రూమధ్యాన్ని భావించినప్పుడు ఇది కొంత తేలిక అవుతుంది మనస్సు స్వాధీనంలోకి రావటానికి అని చెప్పి. ఇంకా ఇంకొక ఐడియా ఏం చెబుతున్నారు, పరమాత్మ ఇట్లా చెప్పారట, నా యందు చిత్తము నిలుపుము. నా యందు అంటే కృష్ణ విగ్రహాన్ని పెట్టుకోనో లేకపోతే కృష్ణుడిని భావించో కాదు, లోపల ఉన్న నేనుగా, నీలో ఉన్న నా యందు అని అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ శాస్త్రకారుడు కూడా నా యందు అని చెప్పాడు. శాస్త్రం రాసిన ఆయన కూడా నా యందు చిత్తము నిలుపు అని చెప్పాడు. కానీ నా యందంటే శాస్త్రకారుల్లోని కాదు కదా, దైవం, ఏ దైవం అయితే లోపల నేను అనే రూపంలో ఉన్నాడో ఆ దైవం లోపలికి మనస్సుని లోపలికి పోనిచ్చి, ఆ దైవం యందు అని, నేను అనే పేరుతో పిలవబడే ఆ పరమాత్మ యందు మనస్సుని నిలపాలి అని చెబుతూ ఉన్నారు. అదే రకంగా నేను అనే ప్రజ్ఞయందు చిత్తము నిలపటం అనేటటువంటి అభ్యాసం చేస్తూ ఉంటే, అలవాటు చేసుకుంటూ ఉంటే, అటువంటి వాడు నాయందే నిష్ట గలవాడు అవుతున్నాడు, నన్ను తెలుసుకుంటాడు వాడు అని కృష్ణ పరమాత్మే సాక్షాత్తు చెప్పాడనమాట. దాంతో సాధకుడు ప్రశాంతుడై భయాలన్నీ పోయి బ్రహ్మయందు చరించును అంటున్నారు. అంటే
బ్రహ్మచారి అనే మాటకు అసలు అర్థం ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఎప్పుడైతే అలా కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండటం అలవాటు చేసుకుంటాడో, భూమధ్యంలో మనస్సు నిలుపుతాడు, లోపల ఉన్న దైవాన్ని భావిస్తూ ఉంటాడు, వేరే ఏ ఆలోచనలు రానివ్వడు. వస్తాయి, వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ సాధన కొనసాగిస్తాడు అది నిలబడేదాకా. అంతేకాని నా వల్ల కావటం లేదంటే అసలు ఈ సృష్టిలో ఏ పని, ఎంత చిన్న పని అవ్వదు, పెద్ద పని అవ్వదు. అవుతుంది అనే భావంతోనే చెయ్యాలి. ధైర్యం అనే అందుకు చెబుతున్నారు, ధైర్యంతో కూర్చోవాలని. అటువంటి సాధకుడు నాయందే నిష్టగలవాడవుతున్నాడు అని సాక్షాత్తు పరమాత్మే చెప్పినప్పుడు ఇంకా భయమే ఉంటుంది. సాధకుడు ప్రశాంత మనస్సుకుడు అయిపోయి భయాలన్నీ పోయి బ్రహ్మయందే చరిస్తాడు, బ్రహ్మచారి అనబడతాడు అని చెప్పి ఈ 13-14 శ్లోకాల్లో క్లియర్ చేశారన్నమాట. 13-14 శ్లోకాలు అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ నాది నేను అనేటటువంటి హెడ్డింగు. నాయందు చిత్తం నిలిపినవాడు అంటే నన్నే తలుచుకుంటూ వాడి చిత్తం అంతా నామయం అయిపోతుంది. అటువంటి వాడిని ఏమంటారట? నాతో సంయోగం చెందినవాడవుతాడు, నాతో యోగము చెందినవాడవుతాడు అని పరమాత్మ చెప్తూ ఉన్నారన్నమాట. నాయందు చిత్తము నిలిపినవాడు. ఈ నా అనేది మనం చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ 2 నాలు ఉన్నాయి. ఒకటేమో ప్రపంచంలో రోల్ ప్లే చేసే నా ఒకటి. ఆ నాకి పేరు ఉంటుంది, ఆకారం ఉంటుంది, దేహం ఉంటుంది. ఆ దేహంతో, ఆ పేరుతో, ఆ ఆకారంతో ఈ ప్రపంచంలో ఆడవలసిన నాటకం అంతా ఆడతాడు, రోల్ ప్లే అంతా చేస్తాడు. ఆ నా కాకుండా అసలు నా ఏ పేరు ఉండదు. అంటే లోపల ఉన్న ప్రజ్ఞ అన్నమాట. ఎవరికి మెళుకు వస్తుంది? తెల్లవారంగానే ఆ లోపల ప్రజ్ఞ పైకి వస్తుంది. ఆ ప్రజ్ఞకి ఏ పేరు ఉండదు, ఏ లిమిట్స్ ఉండవు. ఇది అని చెప్పడానికి వీల్లేనటువంటి ప్రజ్ఞ, దాన్ని కృష్ణ పరమాత్మ అంటున్నాం మనం. ఈ అమ్మవారంటే భక్తి ఉన్నవాళ్ళు అమ్మవారు అంటారు, వెంకటేశ్వర స్వామి అంటే భక్తి ఉన్నవాళ్ళు వెంకటేశ్వర స్వామి అంటారు. ఎందుకంటే వెలుగే స్వరూపంగా ఉన్నదానికి ఏ పేరు పెట్టినా ఒకటే, ఎవరికి ఏది ఇష్టమైతే అలా పిలుచుకోవచ్చు. ఇక్కడ ఏం చెబుతున్నారు పరమాత్మ అంటేనే అందరికీ ఆత్మగా ఉన్నవాడు అని అర్థం. ఆయన ఇంక వేరే పేరు అక్కర్లే ఇక్కడ. నాతో అటువంటి వాడు నాయందు చిత్తము నిలిపినవాడు, నన్ను తలుచుకుంటూ ఉన్నవాడు నాతో యోగం చెందినవాడు అవుతాడు. అంటే ఈ బయట కనపడే ప్రపంచం ఒక్కటే, ఈ దేహము, ఈ పేరు, ఈ చుట్టరికాలే కాక ఇదంతా పైన సర్ఫేస్. ఇది తరంగాలు, సరస్సు మీద తరంగాలు, సముద్రం మీద అలలు, ఆకాశంలో మేఘాలు, ఇవి వస్తూ పోతూ ఉంటాయి, కదలికతో కూడినవి ఇవన్నీ. ఇవి మెయిన్ సముద్రము కాదు, ఆకాశము కాదు. అంత చక్కని ఎగ్జాంపుల్స్ మనకి చెప్తూ ఉన్నారు. ఏదైతే కదలకుండా బ్యాక్గ్రౌండ్గా నిశ్చలంగా ఉంటుందో, ఏ ఆకాశం అయితే ఎప్పటికీ ఉంటుందో, ఆకాశ స్వరూపుడిలాగా తాను అనేటటువంటి ప్రజ్ఞ ఎప్పుడు వెనకాల ఉంటుంది అనే ధైర్యం ఒకటి. అదే నేను. ఇక్కడ వేరే ఏ ఎట్రిబ్యూషన్స్ చేసినా కూడా దీనికి అవన్నీ కూడా ఊరికే పైన డ్రామా కోసం, జగన్ నాటకం కోసం పెట్టినవి, కానీ దే ఆర్ నాట్ రియల్. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ డ్రీమ్ అంతే. ఒక కళతో ఎంత ఇంపార్టెన్స్, కళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఈ ప్రపంచానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ కొన్ని విషయాల్లో ఏది నిజం, ఏది అబద్ధం అనేది, ఏది నాటకం అనేది తెలుసుకోవాలి. భగవంతుడు, ప్రజ్ఞ అనేది నిజము అనేటటువంటి ధైర్యం మనిషికి ఉంటేనే ఒక యాంకరింగ్ ఉంటుంది, ఒక పట్టుగొమ్మ. దాన్ని పట్టుకొని నిలబెడతాడనమాట. ఓహో, ఒక సత్య వస్తువు ఉంది ఇక్కడ, మిగతావన్నీ కదిలిపోతూ ఉన్నా కూడా నేను ఇదొక్కటి పట్టేసుకుంటే ఈ పట్టుగొమ్మ అంటారు దాన్ని, ఇంకా నాకు ప్రాబ్లం ఉండదు అని పరమాత్మ అదే చెప్తూ ఉన్నారు. నాయందు చిత్తం నిలిపినవాడు అంటే మనం ఒక గట్టి యాంకర్ని పట్టుకున్నాం అన్నమాట. అటు ఇటు కదలది. ఇది ఒక చక్కని మనకి ధైర్యాన్ని కలిగించి మనల్ని నిలబెట్టేటటువంటి శక్తి అన్నమాట. నాతోనే యోగం చెందినవాడు అట్లాంటి వాడు అని ఇంకా ఊరుకోకుండా ఇంకొక మంచి మాట కూడా చెప్తున్నారు మా భగవానుడు. అంటే ఏంటంటే నేనే ఉత్తముడిని నన్ను స్వీకరించాడు ఆ భక్తుడు అని చెప్తూ ఉన్నారు పరమాత్మ. ఈ కృష్ణుడి మాటలన్నీ కూడా మామూలుగా పైకి ఏమీ లేనట్టు కనపడిన మంత్రార్థాలు ఉంటాయి వీటిల్లో. మంత్రాలకి ఏ అర్థాలో కృష్ణ పరమాత్మ మాటలు కూడా మంత్రాలే అంటూ ఉన్నారు. అందుకని ఏం చెబుతున్నారు? నా దేహము
మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, ఊహలు, సంకల్పాలు, అహంకారం ఈ మొత్తము నాది. నాది అంటే ఏమిటి? ఇక్కడ హెడ్డింగే నేను నాది కదా. నాది అంటే ఏమిటో చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఏమేమిటి? దేహము, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, ఊహలు, సంకల్పాలు. నాకు ఈ ఊహ వచ్చింది, నాకు ఈ ఐడియా వచ్చింది అని చెప్తాం కదా. ఇవన్నీ అహంకారము. అహంకారం అంటే ఈ దేహాన్నే నేను అనే భావము. ఇవన్నీ మొత్తం అంతా కూడా నాది. దీన్నే మాయ అంటారు. కృష్ణ పరమాత్మ నా మాయ అని చెప్పి, తన మాయ అని చెప్పి చెప్పారు పరమాత్మ. నేను అనే అనబడి అసలు నేను ఉన్నవాడు వీటన్నిటికీ బియాండ్గా ఉండేవాడు. ఈ నాదిలోకి రాడు, నేను నాదిలోకి రాడు. నేనను వెలుగులోని కిరణాలు, నేను అనే వెలుగు సూర్యపరమాత్మ సూర్యభగవానుడు అనుకుంటే ఆ కిరణాలన్నీ వస్తూ ఉంటాయి కదా. ఆ కిరణాలన్నీ కూడా నాది అనే మాయా విశేషం అంటున్నారు. కిరణాలంటే తనలో నుంచి వస్తూ ఉన్నటువంటిది ఏదైనా సరే అదంతా మాయా విశేషాలే. అవన్నీ పుట్టి పొరలుగా, అరలుగా, వన్నెలుగా, చిన్నెలుగా రకరకాలుగా ఆ నేననే పదాన్నే వాడుకుంటూ వ్యవహరించబడుతూ ఉంటాయి. కానీ నేను వేరు, నాది వేరు అని ఇక్కడ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారన్నమాట. అట్టి స్థితిలో ఉన్న నేను జీవుడు. అది ఆ రకంగా తనను విడిచి వేరే దాన్ని ఆశ్రయించినటువంటి వాడు జీవుడు అన్నమాట. అంటే ఈ కిరణమే నేను అనడు సూర్యభగవానుడు. కానీ మనం మనది మనంగానే వ్యవహరిస్తాం. మనది అంటే ఈ దేహము మనది, కానీ ఇది నేను అన్నట్టుగా మనం వ్యవహరిస్తాం. అందుకని ఇక్కడ అట్లా చెప్పాల్సి వచ్చిందనమాట. నేను జీవుడు అంటాడనమాట. అట్టి స్థితిలో ఉన్నవాడు ఇదే నేను అంటాడు. అతను ఏం చేస్తాడు? క్రమక్రమంగా నన్ను ఉపాసిస్తూ ఉంటాడు. పరమాత్మే చెప్తూ ఉన్నారు ఇంకా నా కోసమని నా దగ్గరికి నా లోపలికి నా దగ్గరికి ప్రయాణం చేయటం, నా దగ్గరికి చేరటం, ఆ తర్వాత నా యందు ఉండటం నేర్చుకుంటాడు అని ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి శ్లోకం ఇది మనకి అని చక్కగా చెప్తూ ఉన్నారు. ఎంత బాగుందంటే ఇది. క్రమక్రమంగా నన్ను ఉపాసిస్తూ ఆ భక్తుడు నా కోసమని తనలో ఉన్న నా దగ్గరికి ప్రయాణం చేస్తాడు, నా దరి చేరతాడంటే నా దగ్గరికి వస్తాడు, తర్వాత నా యందే ఉండటం కూడా నేర్చుకుంటాడు అని చెప్పి చక్కగా చెప్పారు. ఆ పైన అతడే నేనైపోతాను, నేనుగా ఉండటం నేర్చుకుంటాడు, మాయ తొలగించుకుంటాడు. నాది అనేదంతా కూడా నేను అనే వెలుగైపోతుంది. రెండోది ఉండదు అక్కడ. నేను నాది అని రెండు లేవు. అట్టివాడు ప్రశాంతాత్ముడైపోతాడు. చాలా చిత్తశాంతి. అతన్ని చూస్తే ఇదొక శాంతి సాగరమా ఈయన అని మనకు అనిపిస్తుందిట. ఇటువంటి వాడికి భయం అనేది ఉండదు. ఈ విధంగా అభ్యాసం చేయటమే యోగము, లేక నాలో యోగించుట అని పరమాత్మ మన కోసమని ఎంతో తేలిక భాషలో ఇక్కడ మాస్టర్ గారు కూడా చాలా వివరంగా చెప్పారు. అంటే ఏం చెప్తూ ఉన్నారు? కొంచెం మళ్ళీ దీన్ని ఒకసారి రివైజ్ చేసుకుందాం మనం. నా యందు చిత్తము నాలో మనస్సు నిలిపినవాడు, నాతో యోగం చెందినవాడు. అదొకటి చెబుతున్నా. అంటే మత్పరుడు అంటే నన్ను ఉత్తమునిగా స్వీకరించినవాడు, ఈ పరమాత్మే సర్వస్వం అని తెలిసినవాడు అన్నమాట. ఇది కృష్ణ పరమాత్మ మాటలన్నీ మంత్రార్థాలు అని చెప్తున్నారు. అదేవిధంగా నా దేహము, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, ఊహలు, సంకల్పాలు, అహంకారం ఈ మొత్తం అంతా నాది అనేదంతా మాయట. నా మాయ అని కృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్పారు. ఇదంతా నా మాయ, నువ్వు కాక వేరే కనపడేదంతా నా మాయ. నేను అనేవాడు వీటన్నిటికీ కూడా పరమైనవాడు, వీటికి సంబంధించినవాడు కాదు అసలు. ఎట్లా ఉంటుంది అంటే నేను అని వెలుగులోకి కిరణాలై, నేను అని వెలుగులో ఉన్న కిరణాలు నాది అనబడి మాయా విశేషాల్లాగా పుడతాయిట. ఆ కిరణాలే మాయగా ఉంటాయన్నమాట. తనలో నుంచి బయటికి ప్రసరిస్తూ ఉన్నట్టుగా కనపడేది మాయ. అదే నేను అని పదంతో ఎంత బాగా చెప్పారు. కిరణాలైపోయి మాయా విశేషాలుగా పుట్టి, నాది అనే మాయా విశేషాలుగా పుట్టి అరలుగా, పొరలుగా, వన్నెలుగా, చిన్నెలుగా వెలుగుచూ
నేను అనే పదంతో వ్యవహరించబడుచూ ఉండును. ఆ వన్నెలు చిన్నలే కదా మనం ఈ ప్రపంచంలో ఎంజాయ్ చేసేవి, ఇది బాగుంది అది బాగుంది ఆహా ఓహో అనుకునేవన్నీ వన్నెలు చిన్నలే. అందుకనే అంత చక్కగా చెప్పారు. నేను అనే పదంతో ప్రతిదీ నేను, నాది కూడా నేనుగా వ్యవహరించబడుతూ ఉంటుంది. అట్టి స్థితిలో ఉన్న జీవుడు నేను అని పిలుచుకుంటాడు తన్ని తను. క్రమక్రమంగా అతను ఏం చేస్తాడు, సాధకుడు కాబట్టి ఇంకా పరమాత్మే చెప్తున్నారు, నా కోసం ప్రయాణం మొదలుపెట్టాడు అతను. నా కోసమని నా దగ్గరికి చేరాలని నెమ్మదిగా ఆ ప్రయాణంలో నా దగ్గరికి చేరటం నేర్చుకుంటాడు. అప్పుడేమవుతుంది, నేనే అయిపోతాడు వాడు, నేనుగా ఉండటం నేర్చుకుంటాడు. ఎప్పుడైతే జీవుడు తాను సపరేట్ అని, తన లక్షణాలు వేరని, నేనిది అని తనను తాను సపరేట్ చేసుకోడో అప్పుడు నేనుగా ఉండటం నేర్చుకోవటమే కాక మాయ అంతా తొలగిపోతుంది. ఎందుకంటే ఒక్కటైపోయింది, మొత్తం కిరణాలన్నింటినీ వెనక్కి లాక్కున్నాడు, అంతా ఒకే వెలుగైపోతుంది. నాదంతా నేనుగా వెలుగును అని చెప్పేశారు ఇక్కడ. అట్టివాడు ప్రశాంతమైన ఆత్మ గలవాడవుతాడు, ప్రశాంతమైన మనస్సు గలవాడవుతాడు. వీడికి భయం అనేది లేదు. ఈ విధంగా అభ్యాసం చేయటాన్నే యోగము అంటారు, లేకపోతే నాలో యోగించుట అంటారు అని పరమాత్మ చెప్పారు. ఈ వాక్కులలోనే యోగ విద్య సర్వస్వము ఇమిడి ఉన్నది అంటున్నారు. తనను ఈ విధంగా యోగములో యోగించుకున్నప్పుడు, అంటే తనని ఈ విధంగా యోగంలో యోగించుకొనటం నేర్చుకున్నాడు, తానే యోగం అవ్వటం నేర్చుకున్నాడు. అప్పుడు మనస్సు చక్కగా నియమింపబడుతుంది. కేవలం మనస్సును నియమించటానికి ప్రయత్నం చేస్తే అది అవదు. ఎందుకంటే తనకంట వేరుగా ఉన్నదాన్ని నియమించటం కష్టం. తానుగా అయిపోయిన దాన్ని చేయటం ఆటోమేటిక్గా జరిగిపోతుంది అప్పుడు. ఇంకా అది అని చక్కగా చెబుతున్నారు. బయటికి దూరంగా వెళ్ళిన దాన్ని దగ్గరకు తెచ్చుకుంటే చాలు, నియమం చక్కగా జరుగుతుంది. ఆ దగ్గరకు తెచ్చుకోవటం అంటే ఏమిటి? కలుపుకోవటం, యోగం. ఆ దైవం నుంచి నేను విడిపడలేదు, దైవం నేనుగానే ఉన్నాడు అని లోపలికి వెళ్ళి ఆయనతో కలిసిపోయినప్పుడు మనస్సు చక్కగా నియమించబడుతుంది. అంటే కేవలం మనస్సు మట్టుకే కంట్రోల్ చేయాలని చూస్తే అది అవదు. చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేసి గెలిచామనుకొని పొరపాటు పడుతున్నారు. అందువల్ల ఏం చేయాలంటున్నారు, నేను అనే వెలుగేమిటో తెలుసుకుని దానిలో కరిగిపోయిన మనస్సు గలవాళ్లే యోగులవుతున్నారు. ఆ మనస్సును ఏదో ఎక్కడికో దూరంగా నెట్టేసేస్తే పోదది, దాన్ని లోపల కరిగించుకోవాలి, మనలో కలిపేసుకోవాలి, రెండో వస్తువు లేకుండా చేసుకోవాలి. అప్పుడే దాని మీద మనకి కొద్దో గొప్ప ఏమిటి, అసలు మనస్సుకు అస్తిత్వమే ఉండదు, ఇంకా భగవంతుడే ఉంటాడు. ఆ అనుభవం పేరే శాంతి. అటువంటి వాళ్ళ అనుభవం పేరే శాంతి. అది నిర్వాణము అనే లక్షణం గలది అంటున్నారు. ఆ శాంతికి ఏం లక్షణం ఉంటుంది? నిర్వాణ లక్షణం ఉంటుంది. అంటే ఏంటి నిర్వాణం అంటే? గాలికి కదిలే దీపంలాగా కదిలిపోదన్నమాట. దీపానికి గాలి లేని చోట దీపం పెట్టినట్టుగా యోగి మనస్సు నిలుస్తుంది అనే మాట మరి అందరూ విన్నారు లేదో, అది చాలా కామన్ ఎగ్జాంపుల్. ఎలా ఉండాలి మనస్సు అంటే? గాలి లేని చోట దీపంలాగా ఉండాలి. అంటే ఏమిటి? నాకు నిజంగా ఇదివరకు అర్థం కాలేదు, ఇప్పుడు చదివితే తెలుస్తుంది. గాలి దీపాన్ని ఎట్లా కదిలించేయగలదో, అంటే ఎంత డెలికేట్గా ఉంటుంది ఆ దీపం అనేది. గాలి వస్తే రెపరెప ఆడుతుంది ఆ దీపం. ఆ రకంగా దీపాన్ని గాలి ఎట్లా రెపరెపలాడిస్తుందో, ఎట్లా కదిలిచ్చేస్తుందో, మనస్సుకు పరిసరాలు కూడా అంతే అంటున్నారు, వ్యక్తులు కూడా అంతే. అంటే అంత డెలికేట్ ఆ మనస్సు, లాగబడేస్తూ ఉంటుంది. అటు కొంతమంది లాగుతారు, ఇటు కొంతమంది లాగుతారు, ఆ పరిసరాలు ఇంకోవైపు లాగుతాయి, ఈ సన్నివేశాలు ఇంకోవైపు లాగుతాయి. మనస్సుని విపరీతమైన ప్రభావం చేసేస్తాయి ఇవన్నీ కూడా. ఇతరుల సంభాషణలు, ఇతరుల బిహేవియర్స్ మనిషిని చాలా బాధ పెడతాయి, చాలా కదిలించేస్తాయి. యోగికి మటుకు ఈ ప్రభావం అనేది మనస్సు మీద ఏ రకంగానూ ఉండదు. కారణం ఏంటంటే మనస్సు తానే అయిపోయాడు అక్కడ, విడిగా మనస్సు అనేది పెట్టుకోలేదు ఆయన, తానే మనస్సుగా కరిగిపోయాడు తానే. కానీ మరి ప్రపంచంలో బతకాలి కదా, బతకాలంటే నేనే మనస్సు అని కూర్చుంటే అవ్వదు కదా.
అలా కూర్చోవటం కూడా కూర్చోవలసిన అవసరం కూడా లేదు. అంత ధీరుడు, అన్నీ తెలుసుకున్నటువంటి ధీరుడు, ధైర్యవంతుడు, సమస్తము తానైపోయిన వాడు. వాడికి ఎందుకు ఇక్కడే కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదనే ఉంటే ఏం ఉండవు. అందుకని ఏం చేస్తాడట, అవసరమైనప్పుడు తానే మనస్సుగా నటించి క్రీడిస్తూ ఉంటాడు. ఆడుకుంటాడు దాన్ని. కేవలం ఒక నటన. ఎవరో వచ్చారు, వాళ్ళ దృష్టిలో నేనేమిటో అలాగే నేను ప్రవర్తిస్తాను అన్నట్టుగా. ఈ స్వాముల వారు వచ్చారు, స్వాముల వారికి నమస్కారం చేయాలి అని వాళ్ళు వస్తారు. వాళ్ళ దృష్టిలో నేను స్వాముల వారిని అయినప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను. ఆ క్రీడ నేను అలాగే ఐ అలౌ దట్ లీలా అని చెప్పి చక్కగా చెప్తూ ఉన్నారు. తానే మనస్సుగా క్రీడిస్తాడు. ఆ సమయంలో మటుకు తానే మనస్సుగా నటించటం, లీలగా క్రీడించటం చేస్తాడనమాట. తనకి ఇష్టం కలిగితే క్రీడిస్తాడు, లేకపోతే మానుకుంటాడు. అది కూడా తన చేతిలో పనే. వద్దు అనిపిస్తే మెదలకుండా కూర్చుంటాడు. ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఏమైనా అతనికి ఎటువంటి సంబంధము కూడా లేదు. మీరు మరి ఎక్కడైనా విన్నారో లేదో, యోగి కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే వరదలు వచ్చి మొత్తం ఊళ్ళన్నీ కొట్టుకుపోతే అతను అలాగే నిశ్చలంగా కూర్చొని ఉంటాడు. ఆ వరదలు వెళ్ళిపోయినా కూడా అలాగే కూర్చొని ఉంటాడు. అటువంటి నిష్ట కలిగి దేహాన్ని తన కంట్రోల్లో పెట్టుకునేవాడు. నీళ్ళల్లో మునిగిపోతే చావు ఎవరికి వస్తుందంటే దేహమే తాను అనుకునేవాడికి వస్తుంది. ఈ దేహం నా ఇన్స్ట్రుమెంట్, నా చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్, ఇది ఒక పరికరం, దీనికి చావు ఉండదు అసలు అని తెలిసినవాడు కదలకుండా నిశ్చలంగా అలాగే ఉంటాడు. అలాగే మనకి నిత్యానంద స్వామి అని, ఇప్పటి నిత్యానంద కాదు, చాలా బ్రిటిషర్స్ టైంలో ఈయన మన మ్యాంగ్లూరులో ఆయనకి ఇప్పటికి కూడా ఆశ్రమం ఉంది. ఆయన కూడా అలాగే ఆయన నది దగ్గర కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే వరదలు వచ్చినాయిట, స్వామి కొట్టుకుపోయినాడు అనుకున్నారు అందరూ. మా పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే చాకలి వాళ్ళు నది ఒడ్డున బట్టలు ఉతుక్కునేవాళ్ళు. వాళ్ళు తెల్ల బట్టలన్నీ కూడా వేడి నీళ్ళు కాచి దాంట్లో బాగా ముంచి ఉతికేవాళ్ళు అన్నమాట. బ్లీచింగ్ అది వేసి ఉతికేవాళ్ళు. అది చేయాలంటే వేడి నీళ్ళ కోసం పొయ్యి కట్టుకునేవాళ్ళు. అక్కడే ఓ 4 ఇటుకరాళ్ళు పెట్టడం, ఓ 3 ఇటుకరాళ్ళు పెట్టడం, కట్టెలు పెడితే పొయ్యి అయిపోతుంది. గ్యాస్ అక్కర్లేదు ఆ రోజుల్లో. అలా పొయ్యి కట్టడానికని కొద్దిగా తవ్వాడు. ఇసుక తవ్వితే ఏదో తగిలినట్టుగా అనిపించింది ఒక చాకలికి. చేత్తో అప్పటంతా మట్టంతా లాగి చూస్తే అక్కడెవరో ఉన్నారు అనిపించింది. అప్పటి 10 మందిని పిలిచి అందరూ ఆయుధాలు వాడకుండా చేతులతో ఇసుకంతా పక్కకి తీస్తే నిత్యానంద స్వామి అక్కడున్నారు. నెమ్మదిగా మంచి భారీ కాయం అయింది. మంచి 6 ఫుటరు లావు ఎత్తుగా ఉండే మనిషి. ఆయన నెమ్మదిగా బయటికి తీస్తే లేచి నిలబడి ఒళ్ళు దులుపుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎవరి వంక చూడకుండా వెళ్ళిపోయారు ఆయన. అలా ఉంటుంది వాళ్ళ స్థితి. యోగులు అంటే దేహాన్ని దాటిన వాళ్ళు, ఈ పంచభూతాలని దాటిన వాళ్ళు, ఏమీ అక్కర్లేని వాళ్ళు. అయ్యో నేను ఇంత గొప్పవాడు, నేను ఇన్నాళ్ళు ఇసుకలో ఉన్నాను చూసావా అనే ప్రదర్శన అక్కర్లేని వాళ్ళు. అదే రకంగా సదాశివ బ్రహ్మేంద్రుల వారు, మనం ఎన్నో సర్వం బ్రహ్మమయం, చింతా నాస్తికుల ఇటువంటివన్నీ అద్భుతమైన పాటలు, మానస సంచరర, ఇవన్నీ ఆయన ద్వారానే వచ్చినాయి మనకి. ఆయన నడిచి వెళ్తూ ఉంటే ఒక గడ్డివాములు వేసేవాళ్ళు పూర్వకాలం. గడ్డివాము అంటే బాగా భూమి లోపల ఒక 2 మీటర్లో ఏమో తవ్వేస్తారు. తవ్వి గడ్డిని రౌండ్గా చుట్టలుగా పెడతారు. పెట్టి దాని మీద గడ్డి వేస్తారు. పైదాకా వేస్తే ఏడాదంతా పశువులకి ఆ గడ్డి సరిపోతుందన్నమాట. గడ్డివాము వేస్తూ ఉంటే ఈయన పొరపాటున ఆ వాము గుంటల్లో పడిపోయారు. ఇంకా వాడు తవ్వి వెళ్ళిపోయాడు, ఇంకా గడ్డి మొత్తం వేయలేదు. సో పడిపోయారు. వాళ్ళు మిగతా పని వాళ్ళందరూ, కూలీలందరూ వచ్చారు, ఆయన మీద గడ్డి వేసేసారు. ఫుల్గా గడ్డివామంతా ఫుల్గా వేసేసారు. ఏడాది అయిన తర్వాత ఆ గడ్డంతా అయిపోయిన తర్వాత ఈయన నెమ్మదిగా లేచి బయటకు వస్తే ఆశ్చర్యపోయారట అందరూ. ఏమిటి ఈయన ఎప్పుడిక్కడ పడిపోయారు, ఎలా ఉందని. ఇటువంటివన్నీ మనం కథలు అని చెప్పుకుంటాం. అంటే మనకు అనుభవం లేనివన్నీ కథలుగా ఉంటాయి. ఇవి జీవిత చరిత్రలు, ఇవి కథలు కాదు. అట్లాగే ఒక మహానుభావుడికి ఒక తెలియని వాడెవడో ఒక దుర్మార్గంగా ప్రవర్తించడాన్ని, సృష్టిలో తను దుర్మార్గుడుగా ఉన్నవాడు చెయ్యి కత్తిరించేస్తాడు, గొడ్డలు పెట్టి కొట్టేస్తాడు, చెయ్యి పడిపోతుంది. ఆయన పేరు నాకు గుర్తులేదు. పడిపోతే ఆయన ఏమీ మాట్లాడకుండా పడిపోయిన చెయ్యిని కూడా వదిలేసి అలాగే వెళ్ళిపోతూ ఉంటారు.
వీడు ఆశ్చర్యపోతాడు, ఏమిటిది, చెయ్యి విరగ్గొట్టాను, స్వామి ఏమీ తునిగి పక్కన పడిపోయింది, స్వామి ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు, ఇది నిజంగా స్వామే అని వెంటబడి ఏడుస్తాడు, స్వామి నన్ను క్షమించు స్వామి అని. ఎంత సేపైనా వాడి ఏడుపు ఆగదు. ఆయన అడుగుతారు, ఏం కావాలైతే నీకు ఇప్పుడు? అయ్యో స్వామి, నీ చెయ్యి నేను విరగ్గొట్టా కదా అంటే, అయితే ఆ చెయ్యి పట్టరా అంటారు. వాడు వెనక్కి పరిగెత్తికి ఆ చెయ్యి తీసుకొస్తే ఆ చెయ్యి పెట్టుకొని అతికిచ్చేసుకుంటారు. తనకి అతికించుకొని ఆ చెయ్యి కదిపించి, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా, నా చెయ్యి బాగానే ఉంది కదా, నువ్వేం వర్రీ అవ్వక్కర్లేదు, వెళ్ళిపో అని చెప్పి పంపిస్తారు. ఇటువంటివి ఎన్నో జీవిత చరిత్రలు ఉన్నాయి, అవి తెలుసుకోవాలి. ఎన్ని సినిమాలు చూసినా మనకు వచ్చేటటువంటిది ఏమీ లేదు. మన శక్తి నిర్వీర్యం అయిపోతుంది. వీఆర్ ఉపయోగం లేకుండా వేస్ట్ చేస్తున్నాం మన ఎనర్జీని దానివల్ల. ఇవి తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఓహో ఇటువంటి జీవిత చరిత్రలు ఉన్నాయంటే ఇటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. యోగి అంటే ఏమిటంటే, ఇట్లా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయో మన దేశంలో, ఎంతమంది ఉన్నారో. మిగతా దేశాల్లో కూడా ఉంటారు, కానీ అక్కడ చట్టాల ప్రకారం వాళ్ళని ఎవడైనా పైకి వస్తుంటే వాళ్ళని ఏదో సంఘ విద్రోహులు అని చెప్పి ఈ బాధలు పెట్టడమో చంపేసేయటమో ఏదో చేసే ఆచారం అక్కడ ఉంది. కాబట్టి వాళ్ళు పైకి కనపడేవాళ్ళు కాదు. అంత మానవజాతి అంతట్లోనూ ఎక్కడొక్కడ ఇటువంటి వాళ్ళు తప్పకుండా ఉంటారు. మన దేశంలో అటువంటి ఇది లేదు కాబట్టి అందరూ షైన్ అయినారు. ఎంతమందో ఉండేవాళ్ళు, అసలు ఇప్పుడు ఉండుంటారు, మనకు తెలియదు. చాలామంది చెబుతారు, హిమాలయాలకు వెళ్తే చాలామంది తపస్సులు చేసుకుంటూ కనపడతారు మనకి అంటారు. మనం హిమాలయాలకు వెళ్ళలేం, చూడడం లేము. కానీ ఆ కల్చర్ అనేది, ఆ వేద సంబంధమైనటువంటి నాలెడ్జ్ అనేది ఈ దేశంలో ఉంది. మిగతా దేశాల్లో గ్రీకులో అక్కడ ఉంటుంది, మనకి తెలియదు. మనకు తెలియని విషయం లేదని చెప్పడానికి వీల్లేదు, ఉందని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి అది వదిలేద్దాము. ఎంత బాగా చెబుతున్నారంటే, కరిగిపోయిన మనస్సు గలవాళ్ళు అనమాట యోగులు అంటే. దాని పేరే శాంతి. దానికి నిర్వాణము అనే లక్షణం గలది. అంటే ఏంటి, గాలికి దీపం కదలటం అనే మార్పు ఉండదు. ఎంత గాలి వీచినా దీపం ఎలా అయితే కదలదో అలా దీపం అసలు పాజిబులేనా, గాలి వస్తే కదలకుండా ఉంటాం, మనస్సుకు పాజిబులేనా అటు ఇటు లాగకుండా ఉండటం, అలా అన్నమాట. గాలి లేని చోట దీపం నిలబడినట్టుగా నిలబడుతుందట మనస్సు. ఏ ప్రభావము ఉండదు ఆ యోగైన వాడి మనస్సు మీద. ఎందుకంటే ఆ మనస్సుని చంచలత్వాన్ని నుంచి తీసేసి తనుగానే మార్చుకున్నాడు. తానే మనస్సుగా నటించేస్తాడు, తానే మనస్సుగా ఉంటాం అలవాటు చేసుకున్నాడు, పద్ధతి నేర్చుకున్నాడు. భగవంతుడే తాను, భగవంతునిలో తాను కలిసిపోయాడు విడిగా లేకుండా. ఇలాంటి క్రీడకి, ఇలాంటి లీలకి, అంటే ఇలా నటించాలంటే ఏ రకమైన కంపల్షన్ లేదు. ఇష్టమైతే జనంలో కలుస్తాడు, మాట్లాడతాడు, నటించవలసిన రోల్ ప్లే అంతా చేస్తాడు, లేకపోతే మెదలకుండా ఒక చోట కూర్చుంటాడు. అటువంటి వాడు నా యందు ఉండటం నేర్చుకున్నవాడు అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు అనమాట. అతడెవ్వరిని సంతోషపెట్టడానికి ఏ పని చేయడు, అంటే ఎవరి కోసమో ఏ పని చేయడు. తన సంకల్పాన్ని బట్టి చేష్టలు చూపిస్తాడు, కానీ ఇతరులను బట్టిగా తను సర్వస్వతంత్రుడు అని చెప్పుకోవచ్చు. ఇంకోళ్ళు బాధపడతారని మొహమాటపడ్డు, అట్లానే ఇతరులు బాధపడకుండా చూసుకుంటాడు. ఆ నేర్పరితనాన్ని అతను అలవాటు చేసుకున్నాడు. ఎంత బాగా చదువుతున్నట్టు, యోగి గారు కోపించుచున్నారు అనే అంశం ఉండదుట. ఆయన దగ్గర యోగైన వాడికి ఎట్లా కోపం వస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. 15వ శ్లోకం అయిపోయింది. ఈ పద్ధతిని అభ్యసించడం మొదలుపెట్టిన తర్వాత సర్వ విషయాల్లో సమత్వాన్ని అభ్యసించాలి అంటున్నారు. అంటే నీ లోపలికి వెళ్ళిపోయావు, దైవాన్ని పట్టుకున్నావు, స్థిమితంగా ఉండటం చేతైపోయింది, అంతటితో అయిపోలేదు. ఏం చెబుతున్నారు, అన్ని విషయాల్లో ఈ ప్రపంచంలో మనం బతకాలి కదా, ఈ ప్రపంచం అనేది ఒకటి ఉంది కదా మన మనస్సుకి. ఆ సమత్వం అనేది బాగా అలవాటు చేయాలి. సమత్వము అంటే ఏంటి, అతిగా భోజనం చేయటం మానేయాలి, అట్లానే భోజనం చేయకుండా ఉండకూడదు. అంటే ఒక పద్ధతిలో అన్నీ, అతిగా అతిగా నిద్రపోయేవాడు, అతిగా ధ్యానాలు పొద్దున కూర్చుంటే మర్నాడు పొద్దున కానీ లేవడు. అటువంటి అతి వ్యవహారాలు ఎక్కడా కూడా పనికిరాదు, అవసరం లేదు.
అదేవిధంగా ఏదైనా భోజనం దొరికినప్పుడు విపరీతంగా తినటం, దొరకనప్పుడు ఊరుకోవటం, అటువంటివన్నీ కూడా ఒక పద్ధతి లేకుండా మళ్ళీ భోజనం దొరకదేమో అని భయపడి ఎక్కువ భుజించటం, లేకపోతే అయ్యో ఈ రుచులకు నేను లొంగిపోతానేమో నన్ను తక్కువ తింటాం, ఈ రకమైనటువంటి ఉపవాసాలు చేయటం అవన్నీ కూడా మానేసేయాలి. అవి కరెక్ట్ కాదది అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఎక్కడ ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా మళ్ళీ మళ్ళీ దానికోసం వెతుక్కోవటం గురించి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అది పద్ధతి కాదు. ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినప్పుడు వెతుక్కోవటం అనే పద్ధతి ఉండదు. అతిగా నిద్ర మేల్కోవటం కూడా మంచి పద్ధతి కాదు. ఒక పద్ధతిగానే చేయాలంతా. రాత్రిపూట యోగాభ్యాసము, జపము, హోమాలు ఇవన్నీ చేయటం కూడా పద్ధతి సరైన పద్ధతి కాదు. ఈ సరైన పద్ధతి కాదంటే ఏమవుతుంది, ఇలాంటి విషయాలన్నీ దుఃఖాన్ని కలిగిస్తాయి అని చెప్తున్నారు. అంతకంటే ఏం లేదు. ఏదైనా అతిగా చేసినప్పుడు అది దుఃఖాన్ని కలిగిస్తుంది. యోగం అంటే దుఃఖాన్ని పోగొట్టేది, కానీ ఇక మన శరీరానికి మనస్సుకి ఇబ్బందిని కలిగించేది ఎట్లా అవుతుంది, శరీరాన్ని కష్టపెట్టుకుంటే యోగాభ్యాసం ఎట్లా అవుతుంది, అది కాదు. తెలియని వాళ్ళు అట్లా అనుకుంటారు. ఈ విధంగా వివేకంతో సమత్వాన్ని కలిగి సాధన చేయాలి. సమత్వంతోనే సాధన చేయాలి. అప్పుడు చిత్తము విచిత్రముగా నియమించబడుతుంది అంటున్నారు. నిదానంగా ఆ మనస్సుని సమత్వ బుద్ధితో నిదానించి చేసే పని వల్ల చక్కగా నియమించబడుతుంది, విచిత్రముగా నియమించబడుతుంది. తన యందు కరిగిపోతుంది ఆ మనస్సు. అటువంటి వాడికి చిత్తము మనస్సు అంటూ ఏమీ లేవు కాబట్టి కోరికలే ఉండవు. కోరికలకి ఏది చోటు, కోరికలు ఎక్కడుంటాయంటే మనస్సులో ఉంటాయి. మనస్సు స్థానంలో భగవంతుడు ఉంటాడు కాబట్టి ఇంకా అతనికి కోరికలు ఉండవు. అటువంటి వాడినే యోగి అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చాలా క్లియర్గా చెప్పారు. 16, 17, 18 శ్లోకాలు అయిపోయినాయి. ఇక్కడ గాలి వీచటం అనేది లేని చోట దీపం ఎట్లా ఉంటుంది, మొగ్గలాగా నిలబడి ఉంటుంది. ఎంత చక్కటి ఎగ్జాంపుల్ అంటే దీపపు మంట దీపములోనే అమరి ఉంటుంది, అటు ఇటు పోదు. దీపపు మంట ఎక్కడుండాలంటే దీపంలోనే అమరి ఉంటుంది. గాలికి రెపరెపలాడటం అనేది లేదు, గాలే లేదు అక్కడ. అదేవిధంగా యోగి యొక్క చిత్తము ఆత్మయందు అమరి ఉండును, తనలో తానుంటాడు. చిత్తం ఎక్కడికి మాయమైపోతుందో వాడికి తెలుసు, చక్కగా యోగికి తెలుసు. ఈ చిత్తం మాయమైపోతుంది లోపలికి పంపిస్తే అని తెలుసు. యోగ విద్యని నేర్చుకోవటం వల్ల మనస్సు, చిత్తం ఇవన్నీ తన యందే మాయమైపోతాయి. అటువంటి వాడికి తానేం చూస్తున్నాడో అదంతా తానే అని అర్థమవుతుంది. విడిగా 3 లేవన్నమాట అక్కడ. అంటే చూసేవాడు, చూడబడేది, చూడటం అనే ప్రాసెస్ త్రిపుటి పోయింది వాడికి. అటువంటిది లేనివాడైపోతాడు. అట్టివాడికి తనచే చూడబడేది తానే, తానేం చూస్తున్నాడో అది తానే అయిపోతాడు. జగత్తు అనబడే ఇతరం ఉండదు. జగత్తు ఉంటుంది కానీ అది తానే అని తెలుసుకున్నటువంటి వాడు. ఈ సమస్తము తన వెలుగే, తానే అదిగా కనిపిస్తుంది. దానివల్ల సంతోషమే కానీ ఇంకొకటి ఉండదు. ఓన్లీ సంతోషం ఉంటుంది. అంతకంటే సుఖానుభూతి అనేది విడిగా లేదు. సుఖం అనే పదానికి అర్థం అదే. ఎటు చక్కగా గాలి లేని చోట మొగ్గలాగా ఉన్న దీపం తన యందు తాను ఎట్లా ఉంటుందో, ఈ నేర్పరితనాన్ని, యోగం అనే నేర్పరితనాన్ని తెలుసుకున్నటువంటి భక్తుడు అలా నిశ్చింతగా ఉంటాడు, తనలో తాను ఉంటాడు. దాన్ని గ్రహించే స్థితినే బుద్ధి అని అంటారు. ఆ విషయం చక్కగా గ్రహించుకుంటాడు. ఇది ఇంద్రియాలని వెలిగిస్తుంది కానీ ఇంద్రియాలచే వెలిగింపబడదు. ఇది చాలా తెలుసుకోవాల్సినటువంటి విషయం. తాను ఇంద్రియాలని వెలిగిస్తాడు కానీ ఇంద్రియాల అవసరం అతనికి లేదు. ఇంద్రియాల ద్వారా ఏదైనా తెలుసుకోవాలనేటటువంటి అవసరం అతనికి లేదు. ఇంద్రియాలకు కూడా తనే ప్రాణమని తెలుసుకున్నవాడు అన్నమాట. దీన్ని అలవాటు చేసుకున్నవాడు, దీన్ని అభ్యసించినవాడు తనకు తానే ఎరుగడు కాబట్టి, అంటే తనకి తాను ఎరుగడు అంటే అర్థం ఏంటంటే తను విడిగా కనపడడు. ప్రత్యేకంగా ఇదొక కాన్సెప్ట్ కాదు అక్కడ. నేను ఇది అని చెప్పి, లేదా నేను అది కాదండి నేను ఇదే, నేను దైవము ఒకటే అనే కాన్సెప్ట్ అక్కడ ఇంక లేదు. తనను తానే ఎరుగును అంటే తెలుసుకోనటం అనేది
ఇంకొకటి లేకపోతే సాధ్యం ఎట్లా అవుతుంది? అసలు వేరే వస్తువే లేనప్పుడు తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది అనేది లేనప్పుడు తెలుసుకోవడం అనే ప్రాసెస్ కూడా ఉండదు, కరిగిపోతుంది, త్రిపుటి కరిగిపోతుంది అని చక్కగా చెప్పారు ఇక్కడ. త్రిపుటి అంటే మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి, నేను ఇంకొక మనిషి, మా ఇద్దరి మధ్య జరిగే ఇంటరాక్షన్, ఒక కార్యం, ఒక పని. నేను ఆయన సంభాషించుకుంటున్నాము అంటే నేను ఆయన మధ్యలో మా సంభాషణ, ఈ మూడు ఉంటేనే జగత్తు ఉంటుంది. జగత్తు పోయింది అంటే అర్థం ఏంటంటే ఉన్నది ఒక్కటే అని తెలుసుకున్న వస్తువు మెదలకుండా వాళ్ళే యోగులు, మహర్షులు అయినటువంటి వాళ్ళే తెలుసుకుంటారు. ఇది 19, 20, 21 శ్లోకాలు అయిపోయినాయి. అదే రకంగా మన రికార్డింగ్లో 52వ నెంబర్ కూడా అయిపోయింది.